పర్టికులర్లీ జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక పరిణామాల దృష్ట్యా మొన్న 16th ఫిబ్రవరి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక రోజు ఏదైతుందో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడుతుంది అని పేర్కొనడం జరిగింది. సరే అల్టిమేట్ గా ఫర్ లాస్ట్ 1 month నేను ఎంత ఆలోచించినా కానీ ఏదైతున్నదో అంటే కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు అలాంటి ఏదైతుందో ఆలోచించుకున్న పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ఏదైతే పేర్కొనడం వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీలో కొనసాగటం సాధ్యం కాదు అనేటువంటి నిర్ధారణకు వచ్చింది. అది మీ ముందు కూడా పలు పర్యాయాలు నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సార్ అల్టిమేట్లీ ఇట్ వాస్ పుట్ అండ్ ఎండ్ అనే అభిప్రాయంతో రేపు 25 మార్చ్ అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి అట్లాగే అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం నేను కలిగి ఉన్నా, ఏసీసీ సభ్యత్వం కూడా. అంటే నాకు సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాల పైగా కాంగ్రెస్ పార్టీతో కలిగి ఉన్నటువంటి అనుబంధాన్ని తెంచుకునేటువంటి పరిస్థితి రావడం కొంత బాధాకరంగా ఉన్నది, ఉంటుంది కూడా. కానీ జరుగుతున్న పరిణామాలు ఏదైతుందో ఏ విధంగా కూడా ఎంత దాన్ని అంటే అనగదొక్కుందామని దాన్ని సంయమనం పాటిద్దాము అని చెప్పని భావించినా కానీ దీంతో పాటించే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈ 20 మాసాలలో ఉత్పన్నమవుతున్నటువంటి పరిణామాలు పర్టికులర్ జగిత్యాల నియోజకవర్గం అండ్ విత్ ది అదర్ సెగ్మెంట్స్ పర్టికులర్ టు ది sincere committed Congress cadre, particularly sincere committed Congress cadre అంటే రాజీనామా చేయాలనే ఏకైక మార్గం. ఎందుకంటే నా సమస్యకు పరిష్కారం లేనప్పుడు ఏదైతుందో కొనసాగడం లోపల దేర్ వోంట్ బి ఎనీ మీనింగ్ ఇన్ ఇట్. నేను మిత్రుడు శ్రీధర్ బాబు గారు అంటే వాస్తవం నాపై అభిమానంతో గత 3 దశాబ్దాలతో ఆయనతో కలిగి ఉన్న అనుబంధం దృష్ట్యా కొంత సమయం పాటించడం కానీ లేక ఓర్పు వహించడానికి టు సీ ఫర్ సమ్ మోర్ టైం అట్లీస్ట్ ఈ విధంగా అనగానే బై నేను కొంత సమయం గడిపినంత మాత్రం ఉరిగి సమస్య పరిష్కారం వచ్చేది లేదు. సమస్య పరిష్కారం అనేది మీ దగ్గర లేదు, నా దగ్గర లేదు. ఆనాడు ఏదైతే మిత్రుడు గంగాధర్ గారు అనుకుంటా సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్ ఇట్లా ఇన్సీజ్ చేసిండు ఏంటి వాటి అంటే చివరి నేను చెప్పాను నేను వాళ్ళు ఏ 10 మంది అయితే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్నో వాళ్ళను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా దూరం పెట్టండి అని చెప్పారు. వాళ్ళు దేని అభివృద్ధి కాంక్షించే వాళ్ళు అయినట్టయితే లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ కన్ఫైన్ ఫర్ ది డెవలప్మెంట్ ఓన్లీ, లెట్ దెమ్ నాట్ ఇంటర్వ్యూన్ ది కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ అఫేర్స్. ఇవాళ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఇది అంటే దశాబ్దాల కాలం ఏదైతుందో అలాంటి ప్రతిపక్ష పార్టీగా పోరాటం చేసి ఇలా ప్రభుత్వం వచ్చిన ఫలాలు ఏదైతుందో అనుభవించాలని చెప్పిన కార్యకర్తలకు అందరికీ ఉంటుంది. అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నాను, అది అందరం కూడా హక్కుగా భావిస్తామని చెప్పి అంటున్నా. మా దశాబ్దాల పోరాట ఫలితం ఏదైతుందో వాళ్ళు ఎవడో వచ్చి కాజేసుకోపోతా అని చెప్పానంటే చూస్తే ఎట్లా ఓపిక పట్టగలుగుతారు? ఎవరు కూడా ఓపిక పట్టలేరని చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైతే నిజమైన పరిష్కారం అంటే క్యాన్ ఇప్పుడు ఈ 20 మాసాలకు వెళ్ళి ఏదైతుందో ఈ 10 నియోజకవర్గాల ఆధిపత్యం ఎవరు నడుస్తుంది? పార్టీ ఫిరాయింపు దాన్ని నడుస్తుందా? వాళ్ళు దూరం పెట్టండి, అది సాధ్యం కాదు, మీకు అది సాధ్యం కాదు. మరి అవమానాలు మానసిక క్షోభ అనుభవించుకుంటూ కొనసాగిన దానికంటే తప్పకుండా అట్లీస్ట్ ఫ్రీ ఆఫ్ మైండ్ అని ఉంటుంది. ఇలా రాజకీయమే బేసిక్ గౌరవం కొరకు, రాజకీయం గౌరవం కొరకు.
మన గౌరవం పొందలేనప్పుడు ఏదైతుందో పార్టీలు కొనసాగటం లోపల అర్థం ఏముంటది? దాన్ని దృష్టిలో పెట్టుకుని ఏదైతుంది వల్ల సరే శ్రీధర్ బాబు వచ్చారు కాబట్టి ఐ థాట్ నిన్న మీరందరూ ఏం జరిగింది ఏంటి అని చెప్పారంటే వారు నాపై వ్యక్తిగతంగా అభిమానము, పార్టీ గత 3 దశాబ్దాలకి వెళ్ళిన అనుబంధంతో ఏదైతున్నదో కొంత వారు కూడా సరే కొంత సమయంలో పాటిస్తే బాగుంటుంది అనే ఒక భావనతో రావడం జరిగింది. కానీ పరిస్థితులు వారికి వివరించిన తర్వాత వారు కూడా నాకేం చెప్పలేకపోయింది. నేను నువ్వే నా స్థానంలో ఉంటే ఏం చేస్తావు అని చెప్పాను. అలా మీరే నా స్థానంలో ఉంటే మీరు ఏం చేస్తారు అని చెప్పంటాను. కాబట్టి ఏదైతుందో నాకు మరి వాళ్ళు ఇంతకాలం నాకు ఇంతమంది సహచరులు అంటే వాస్తవంగా వీళ్ళ ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలని చెప్పండి ఒకరితో కాదు. ప్రజా జీవితంలో ఒక నాయకుడు నిలుపుకోవాలంటే ఒకరితో కాదు. ఇలా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలు ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా నిలబెట్టుకోగలిగామని చెప్పారంటే నాకు ఇంతమంది రాజకీయ సహచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, కార్యకర్తలు కానీ, అభిమానులు, శిరోభిలాషులు అందరూ కూడా నా పట్ల గౌరవంతో నాకు అండగా నిలవడంతో ఏదైతుందో నీ స్థాయికి ఎదగలిగినని చెప్పండి. ఇట్స్ నాట్ సింపుల్ థింగ్. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కూడా ఏదైతుందో స్థానిక సంస్థలు అన్ని కూడా గెలిచినటువంటి ఏకైక నియోజకవర్గం ప్రాంతం జగిత్యాల. మాట్లాడితే ఎవరు మాట్లాడినారు? రేవంత్ రెడ్డి అన్నట్టు గౌరవం లేక మీతో అనలేదు నేను. బీయింగ్ చీఫ్ మినిస్టర్ ఏదైతుందో డిఫెక్షన్స్ కు ఆయన కారకుడు ఏంటి కాబట్టి ఏదైతున్నదో అప్పీర్ ఏంటి వారు కూడా బాధ్యులని చెప్పాను నేను. అది ఎవరు మాట్లాడితే సమస్య పరిష్కారం కావాలి. సమస్య నువ్వే చూపెట్టట్టుగా నేను వాళ్ళ పక్కన పెట్టుకుంటున్నా కదా. లెట్ దెమ్ కీప్ ది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నో ఫిర్యాదుదారులు పక్కన పెట్టండి 10 మందిని. ఇది ఒక్కరి సమస్య కాదు. ఇది 1/10 ఆఫ్ ది స్టేట్. 1/10 ఆఫ్ ది స్టేట్. ఈ సమస్య ఒక్కరిది కాదు, 1/10 ఆఫ్ ది స్టేట్. నా అభిప్రాయాలు చెప్తాను బాబు. ఇప్పుడు సమస్యకి ఏది ఇస్తుందో నేను కాంగ్రెస్ పార్టీ వదులుకున్న తర్వాత మళ్ళీ ఎవరిదో కొట్లాడాలి. ఏది ఇస్తుందో ఈ జరిగిన పరిణామాలు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం చూపుతున్నాయి అంటున్నాయి. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం ఏదైతున్నదో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీపై ప్రభావం చూపుతుంది, చూపుతుంది. ఇట్స్ మై ఫ్రీడమ్. You cannot force. కొనసాగుతుంది. జగిత్యాల నియోజకవర్గం ఈ తెలంగాణ ప్రాంతంతో నాకున్నట్టు అనుబంధాన్ని ఎవరు తెంచలేరు. నా జీవిత కాలం కొనసాగుతుంది. నేను పార్లమెంట్ ఎన్నికల సందర్భం చెప్పిన నేను మంత్రంలో ఉన్నా కానీ టెలిఫోన్తో ఇష్యూస్ అటెండ్ చేస్తా అని చెప్పాను. సమస్యల పరిష్కారం కూడా పాటుపడతా అని చెప్పాను. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఇదే న్యూ బస్ స్టాండ్ మీరు అందరి సాక్షి ఏదైతే ఉన్నదో నేను మంచులో ఉన్నా కానీ చివరి నా క్షణం వరకు ఏదైతుందో నేను ప్రజా సంక్షేమం కొరకు, ప్రజా సమస్యల కొరకు నేను పాటుపడతా, పరిష్కారానికి పాటుపడతా అని చెప్పింది. ఇవాళ దీంతో నా జగిత అనుబంధం అయిపోతుంటే ఎట్లా బాబు? జగిత్యాల పుట్టిన గడ్డనే నాకు ఇది. నా పుట్టిన గడ్డ ఇది. నా అనుబంధం ఏదైతుందో ఇది ఒక రాజకీయ పార్టీతో ముడిపెట్టలేవు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎక్స్చేంజ్ కన్సంప్షన్ డిపాజిట్ పర్సనల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలో ఏదైతుందో ఎక్స్చేంజ్ కన్సంప్షన్ డిపాజిట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఏదైతుందో ఎవరికి ఆదవుతుంది. నేను పోయి కూర్చుంది. కమ్ డౌన్. నా ప్రభాకర్ రావు సిఎండి నా బాగా గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, నన్ను బాగా అభిమానిస్తాడు. ఏం రెడ్డి గారు మీరు ఇట్లా నా గురించి మాట్లాడితే ఎట్లా అని చెప్పాను.
దేర్ ఆర్ సెవరల్ ఇన్స్టెన్సెస్. వాళ్ళు ఎక్కడ అమలు లేనట్టు కార్యక్రమాలు జగిత్యాల అమలు చేయబడుతున్న కార్యక్రమాలు ఉన్నాయి చెప్పంటున్నాయి. మొత్తం రాష్ట్రంలో ఎక్కడ అమలు చేయబడలేనటువంటి కార్యక్రమాలు ఇక్కడ అమలు చేయబడుతున్నాయి. సమస్య ఏదన్నా కానీ నా ప్రజా జీవితం ఏదైతుందో కొనసాగినంత కాలం నేను ప్రజల పక్షాన్ని నిలబడి కొనసాగదలుచుకునే. సరే పార్టీ మిత్రుడు అడిగినట్టు ఏ పార్టీలో పోతామని చెప్పంటే ఇట్ విల్ బి నోన్ టు యూ, ఇట్ విల్ బి నోన్ టు యూ. రేపు 20 తారీఖు రాజీనామా ఎట్లా మీకు తెలియజెప్పి చేయబోతున్నానో అది కూడా మీకు తెలియజెప్పి చేస్తాను. నాకు ఎందుకో నేను అంటే ఇదేదో పొలిటికల్ చేయాలని ఆలోచన చేస్తున్నాను. ప్రామిస్ చెప్తున్నాను, ఏదో పొలిటికల్ చేయాలని చెప్పి అనుకున్నట్టయితే నేను కూటమి కట్టి ఆదిత్యాన్ని వ్యతిరేకంగా రెచ్చగొట్టి ఏదో చేసే ప్రయత్నం చేసుకోవాలి. నాకు అటువంటి ఆలోచన లేదు. ఇవాళ నా సఫికేషన్ ఏదైతే ఉందో అన్న ఈ విధంగా మాట్లాడిస్తుంది, నాలో ఉండే సఫికేషన్ అనే విధంగా మాట్లాడిస్తుంది, నాలో ఉండే సఫికేషన్ విధంగా నిర్ణయం తీసుకునే పరిస్థితికి మరి దారి తీస్తుంది. నేను ఎమ్మెల్సీగా నాకు కొనసాగింపు అర్హత లేదా? మీరు చిత్రం చూస్తున్నట్టు నాకు దానికంటే అంతకుముందు కొట్లాడి నేను వై నాట్ ఎమ్మెల్యే అట్లనుకుంటే ఎమ్మెల్సీ నాకు కొనసాగింపు రానప్పుడే నేను రాజీనామా చేయాలి. నాకు ఎమ్మెల్సీ ఏదైతే ఉందో నేను థాట్ ఎమ్మెల్సీ కోటాలో నాకు కొనసాగిస్తారని అనుకున్నాను. నేను మీరు అన్నట్టు నాకు కొనసాగింపు ఇయ్యలేదు. ఐ డింట్ రియాక్ట్. నాకు పదవికి అయితే నాన్నడు రియాక్ట్ కావాలి కదా, నా మంత్రి పదవి రాకుండా రియాక్ట్ కావాలి, నాన్నడు రియాక్ట్ కావాలి కదా. నిజమే, నాకు అర్హత ఉన్నది. ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాను. నేను బీయింగ్ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కేమ్ టు పవర్. ఈ డిజర్వ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్, ఈ డిజర్వ్ టు బికమ్ ది చీఫ్ మినిస్టర్. వారు ముఖ్యమంత్రి అయినరు కావాలి, కోరుకున్నారు ప్రజానీకం. పట్టి విక్రమార్క గారు ఏదైతే సిఎల్పి లీడర్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది, వారు డిప్యూటీ సీఎం అయినరు. మరి మండేలో ఒంటరి పోరు చేసిండు ఈ 5 సంవత్సరాలు. మండేలో 5 సంవత్సరాలు ఒంటరి పోరు చేసింది నేను ఒకే ఒక్కరిని. నాకే పార్టీ చట్టం అడ్డు రాదే. నేను అధికారమే కోరుకునే వాడిని అయినట్టయితే 5 సంవత్సరాలు నాకు ఏ పార్టీ పైన చట్టం అడ్డు రాదు. అయినా ఒంటరి పోరు చేసింది నేను కాంగ్రెస్ పార్టీ విధి విధానాలకు అనుగుణంగా, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి అని చెప్పని పోరాటం చేసిన ఐఎమ్ ఆల్సో వన్ అమాంగ్ ది అదర్స్. రేవంత్ రెడ్డి గారు అధ్యక్షుడు ఎంత పోరాటం చేసిండో, భట్టి గారు సిఎల్పి నాయుడు ఎంత పోరాటం చేసిండో, నేను ఆ స్థాయిలో పోరాటం చేసింది. నేను నా మంత్రి రావద్దా? మరి ఆయన ఎందుకు కలిగి రాజీనామా చేయలేదే? సమస్యను అధిష్టానం ముందు పెట్టి బేసిక్ గా దేర్ ఆర్ సర్టెన్ ఐడియాలజీస్. కాంగ్రెస్ పార్టీ is not expected to compromise. These defections are also such. ఇది కేవలం తెలంగాణ రాష్ట్రానికి పరిమితమైన విషయం కాదు. దీని ప్రభావం ఏదైతే జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ మీద పడుతుంది. దీని ప్రభావం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి మీద పడుతుంది. రాహుల్ గాంధీ గారు ఏదైతుందో 5 న్యాయ్ అందరినీ రాజకీయ పార్టీలు వేరు వల్ల రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ వేరే చెప్పండి. దాన్ని విస్మరించి మరి దీన్ని వెళ్ళినేంటి రాష్ట్ర నాయకత్వం ముఖ్యమంత్రి గారు అధిష్టానం మీద నెట్టేస్తుంది. మరి అధిష్టానం మీకు న్యాయం జరగకపోవడానికి ఇస్ ఆల్సో వన్. నేను న్యాయం జరగడం నాకు అన్యాయం జరగడానికి ఆయన పాత్ర ఉందిగా, బాధ్యత లేదని ఎట్లంటే న్యాయం జరగడం కాదు, నాకు అన్యాయం జరగడంలో కూడా ఆయన పాత్ర ఉంది కదా అంటున్నా. లేదంటారా? నేను మీరు మీడియా పీపుల్ మీకు తెలియకుంటే ఎట్లనే సర్దుకున్నా.
పార్టీ ఫిరాయింపుల అంశం పట్ల డెఫర్ అయినాడు కూడా ఏదైతున్నదో సర్దుకున్నా. నా అసంతృప్తి వ్యక్తం చేసి ఏదైతున్నదో నేను సర్దుకున్నా. మీరు అన్నట్టు ఎమ్మెల్సీ కొనసాగి రాకున్నా సర్దుకున్నా. గ్రాడ్యుయేట్ కౌన్సిల్స్ ఏదైతుందో ఎటువంటి ఒక అది లేకుండా మొత్తం మీ చేసుకొని బరువు చేసుకుని మేము అందరం కష్టపడ్డాం. సరే గెలవలేకపోయిన వేరే విషయం కావచ్చు కాక నా సంయమానికి ఏదైతుందో దానికి గ్రహింపు లేకుండా ఏం చేయమంటే 20 మాసాలు ఏం చేయమంటావు నాయన? 20 మాసాలు ఇవ్వండి, ఇంక 20 నెలలు ఉంటే ఏం పోతుంది, ఈ తరం అయిపోతాయి కదా చెప్పి అంటున్నావా? అదేనండి మీ సలహా. 20 నెలలు ఒప్పిపడి ఇంక 20 నెలలు ఒప్పిపడితే అయిపోతాయి కదా సార్, ఇద్దరుతో పడుతున్నామని చెప్పని చెప్తున్నావా? అని మళ్ళీ రాబోయే పరిణామాలు ఉంటాయి కదనే. దానికోసం ఏదో నిర్ణయం తీసుకోవాలి, అప్పుడు తీసుకుంటున్నాను. తోచింది చేస్తున్నాను నేను.